నీ పేరు జీవ గ్రంథంలో రాయబడ్డానికే యేసు ప్రభువుల వారు దాదాపు 2000 సంవత్సరముల క్రితము మానవులు చీకటిలో కొట్టుమిట్టలాడుతూ ఉన్నప్పుడు, మానవుడు పాపము నుండి బయటికి రాలేక నిస్సహాయ స్థితిలో పడిపోయినప్పుడు, మానవుడు పాపము చేత బంధించబడినప్పుడు ఆయన నిజమైన వెలుగుగా ఈ లోకములోనికి వచ్చి చీకటితో నింపబడినటువంటి ఆ మానవుణ్ణి వెలిగించాడు. హల్లెలూయా. వెలిగించబడినటువంటి ఆ యొక్క మానవుడు ఇప్పుడు ఆయన ఏ విధంగా వెలుగై ఉన్నాడో ఆ విధంగా వెలుగు సంబంధి వలె మంచిగా, నీతిగా, సత్యముగా బ్రతకాలని దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. ఎవరైతే పరలోకమందున్నటువంటి తండ్రికి ఇష్టకరమైనటువంటి దానిని పరీక్షించి వెలుగు సంబంధుల వలె నడుచుకుంటారో, ఎవరైతే దేవుని యొక్క వాక్యముతో ప్రార్థన అన్నటువంటి ప్రాకారమును కట్టుకుంటారో, ఎవరైతే ఆత్మ సంబంధమైనటువంటి గుమ్మములైనటువంటి స్తుతి ఆరాధనను కలిగి 4 దిక్కుల అనగా వారి జీవితములలో వారు అనుకున్నవి జరిగినా, అనుకొననివి జరిగినా, వారు ఊహించినవి దేవుడు అనుమతించినా అనుమతించకపోయినా నిత్యము దేవుణ్ణి స్తుతిస్తూ ఉంటారో, ఆత్మ సంబంధమైనటువంటి గుమ్మములను ఎత్తుతారో, ఎవరైతే దేవుని యొక్క వాక్యము చేత తమ్మును తాము అలంకరించుకుంటారో అటువంటి వారు నూతనమైనటువంటి యెరూషలేములో ప్రవేశిస్తారు. వారే నూతనమైన యెరూషలేముగా చేయబడతారు. మనం నూతనమైన యెరూషలేముగా చేయబడటానికి గొర్రెపిల్ల అనగా క్రీస్తు యొక్క పెండ్లి కుమార్తెగా మనల్ని మనము సిద్ధపరచుకొనడానికి దేవుడు మనకు ఈ పరిశుద్ధ వాక్యాన్ని ఇచ్చాడు. దేవుడు తన పరిశుద్ధాత్మను మనకు పంపించాడు. ఈ వాక్య సహాయముతో మనము దేవుని వాక్యమైనటువంటి పునాది మీద మనల్ని మనం కట్టుకోవచ్చు. పరిశుద్ధాత్మ సహాయముతో మనము మన యొక్క ప్రార్థన అన్నటువంటి ఆకారమును వాక్యానుసారంగా కట్టుకోవచ్చు. 21వ అధ్యాయంలో యోహాను దర్శనంలో చూచినప్పుడు ఆయనకు 3 క్రొత్త విషయములు కనిపించాయి. అందులో క్రొత్త ఆకాశము, క్రొత్త భూమి, నూతన యెరూషలేము అన్నటువంటివి ఉన్నాయి. 21వ అధ్యాయము మొదటి 8 వచనములలో క్రొత్త ఆకాశమును గురించి, క్రొత్త భూమిని గురించి మనము ధ్యానించాం. ఈ దినమందు ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 9వ వచనము నుండి 27వ వచనం వరకు మనము ధ్యానించనై ఉన్నాం. మన యొక్క ధ్యానాంశము ఏమిటంటే, నూతన యెరూషలేము ఎలా ఉంటుంది, మనము ఎలా ఉండాలి. ఎందుకంటే ఈ యొక్క 9వ వచనం నుండి 27వ వచనం వరకు యోహాను దర్శనంలో చూచినప్పుడు ఆ యొక్క నూతన యెరూషలేమైనటువంటి పట్టణము ఎలా ఉందో రాస్తూ 7 ప్రత్యేకమైనటువంటి విషయములను తెలియజేస్తూ ఉన్నాడు. అంత మాత్రమే కాకుండా చివరిలో ఈ యొక్క నూతన యెరూషలేములో ఏమి లేవో ఆయన తెలియజేస్తూ కూడా 3 విషయములను ప్రస్తావించాడు. చదువుకుందాం 9, 10 వచనములు. అంతటా ఆ కడపటి 7 తెగుళ్లతో నిండిన 7 పాత్రలను పట్టుకొని ఉన్న 7 దేవదూతలలో ఒకడు వచ్చి, ఇటు రమ్ము, పెండ్లి కుమార్తెను అనగా గొర్రెపిల్ల యొక్క భార్యను నీకు చూపెదనని నాతో చెప్పి, ఆత్మావశుడనై ఉన్న నన్ను ఎత్తైన గొప్ప పర్వతం మీదికి కొనిపోయి యెరూషలేము అను పరిశుద్ధ పట్టణము దేవుని మహిమ గలదై పరలోకమందున్న దేవుని యొద్ద నుండి దిగి వచ్చుట నాకు చూపెను. నూతనమైన యెరూషలేము అను ఆ పరిశుద్ధ పట్టణము తన భర్త కొరకై అలంకరింపబడి పెండ్లి కుమార్తె వలె సిద్ధపడి దేవుని యొద్ద నుండి అనగా పరలోకము నుండి దిగి రావడం యోహాను దర్శనంలో చూచినటువంటి తరువాత 7 కడవరి తెగుళ్లతో నిండి ఉన్నటువంటి 7 పాత్రలను పట్టుకున్నటువంటి 7 దేవదూతలలో ఒక దేవదూత యోహానును పిలిచాడు. ఏమని పిలిచాడంటే, ఇక్కడికి రమ్ము,
నేను నీకు గొర్రెపిల్ల యొక్క పెండ్లి కుమార్తెను చూపిస్తానని ఎత్తైనటువంటి ఒక పర్వతం మీదకి తీసుకొని వెళ్ళింది. అక్కడ యోహాను ఈ యొక్క నూతనమైన యెరూషలేము ఎలా ఉన్నదో తెలియజేస్తున్నాడు. చూడండి, మొదటిగా ఆయన తెలియజేస్తున్నటువంటి విషయం ఏంటంటే 11వ వచనం, దాని యందలి వెలుగు దగదగ మెరియు సూర్యకాంతం వంటి అమూల్య రత్నమును పోలి ఉన్నది. చూడండి, మొదటిగా ఈ యొక్క నూతన యెరూషలేము అన్నటువంటిది ఎలా ఉన్నదంటే, దాని అందలి వెలుగు దగదగ మెరయు సూర్యకాంతము వంటి అమూల్య రత్నమును పోలి ఉన్నది. ఆ యొక్క నూతనమైనటువంటి యెరూషలేము వెలుగు చేత నింపబడి ఉన్నది. ఆ యొక్క నూతనమైనటువంటి యెరూషలేము అన్నటువంటిది ఎవరో కాదు, పెండ్లి కుమార్తె అనగా గొర్రెపిల్లకు పెండ్లి కుమార్తెగా సిద్ధపరచబడినటువంటి మనమే. గొర్రెపిల్ల యొక్క పెండ్లి కుమార్తెగా మనము సిద్ధపరచబడాలి అంటే ఈ భూమి మీదనే మనము వెలుగు చేత నింపబడాలి. అంటే మొదటగా నీలో దేవుని వాక్యం ఉండాలి. 119వ కీర్తన 105వ వచనం మనందరికీ కూడా బాగా తెలుసు. దేవుని వాక్యము వెలుగై ఉన్నది. పేతురు రాస్తూ మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనంలో ఏమన్నాడంటే, మిమ్మును చీకటిలో నుండి ఆయన ఆశ్చర్యకరమైనటువంటి వెలుగులోనికి పిలిచాడు. యేసు ప్రభువుల వారు మత్తయి సువార్త 5వ అధ్యాయం 14వ వచనంలో మీరు లోకమునకు వెలుగై ఉన్నారు అని చెప్తూ ఉన్నారు. అంధకారములో చీకటిలో కొట్టుమిట్టలాడుతున్నటువంటి మనలను ఆయన ఆశ్చర్యకరమైనటువంటి వెలుగులోనికి పిలిచి ఆయన వాక్యమైనటువంటి వెలుగును మనలో ఉంచి మీరు లోకమునకు వెలుగై ఉన్నారని యేసు ప్రభువుల వారు తెలియజేస్తూ ఉన్నారు. ఇప్పుడు దేవుని వాక్యము మనలో ఉంటే మనము వెలుగు సంబంధులుగా నడుచుకోవాలి. అందుకే పౌలు ఎఫెసీ సంఘానికి రాస్తూ 5వ అధ్యాయం 8-9 వచనాల్లో ఏమంటూ ఉన్నాడంటే, వెలుగు ఫలము సమస్త విధములైన మంచితనము నీతి సత్యము వాటిలో కనబడుతుంది కనుక మీరు దేవునికి ఇష్టమైనది ఏదో పరీక్షించి వెలుగు సంబంధుల వలె నడుచుకోమంటూ ఉన్నాడు. చీకటిలో ఉన్నటువంటి మనము ఎందుకు ఆశ్చర్యకరమైనటువంటి దేవుని వెలుగులోనికి పిలువబడ్డామంటే, ఇప్పుడు మనము వెలుగు ఫలము ఫలిస్తూ వెలుగు సంబంధుల వలె నడుచుకొనుటకు. కాబట్టి నూతనమైన యెరూషలేమును గురించి మనం ధ్యానం చేస్తున్నాం. ఆ యొక్క పట్టణము పెండ్లి కుమార్తెగా సిద్ధపరచబడినప్పుడు ఆ పట్టణము వెలుగు చేత ప్రకాశిస్తూ ఉంది. అయితే ఇప్పుడు వెలిగించబడినటువంటి వారమైన మనము యేసు ప్రభువుల వారు చెప్పినట్లుగా ఈ లోకంలో వెలుగుగా ప్రకాశిస్తున్నామా లేదా అని మనల్ని మనము పరిశీలన చేసుకోవాలి. నీవు లోకమునకు వెలుగుగా ఉన్నావా లేదా ఎలా తెలుస్తుందంటే, పౌలు చెప్పినట్లుగా నీవు వెలుగు ఫలము ఫలించాలి. నీలో నీతి సత్యము కనిపించాలి, మంచితనము కనిపించాలి. నీవు దేవునికి ఇష్టమైనది ఏదో పరీక్షించి వెలుగు సంబంధుల వలె నడుచుకోవాలి. కాబట్టి ఈ లోకంలో నీవు ఎలా నడుస్తూ ఉన్నావు అన్నటువంటిది ఒక ప్రశ్న. వెలుగు సంబంధి వలె నడుస్తూ ఉన్నావా లేకపోతే ఇంకా చీకటి సంబంధి వలె బ్రతుకుతూ ఉన్నావా? నీవిక్కడ చీకటిలో బ్రతుకుతూ ఇంకా నీలో చీకటిని పెట్టుకొని ఇంకా నీవు చీకటి సంబంధి వలె నడిచినట్లయితే ఆ యొక్క నూతన యెరూషలేముగా నీవు సిద్ధపరచబడలేని పరిస్థితి. ఎందుకంటే ఆ నూతనమైన యెరూషలేములో వెలుగు ప్రకాశిస్తూ ఉంది. ఇక్కడ నీవు వెలుగుతో నింపబడ్డావా? వెలుగు నీలో నుండి ప్రకాశిస్తూ ఉందా? వెలుగు సంబంధి వలె నీవు నడుస్తూ ఉన్నావా? దేవునికి ఏది ప్రీతికరమైందో దాన్ని పరీక్షించి చేస్తున్నావా? లేకపోతే నీకు ఏది ప్రీతికరమైందో, నీకు ఏది అనుకూలమైనటువంటిదో, నీకు ఏది ప్రయోజనకరమైనటువంటిదో నీవు పరీక్షించి చేస్తున్నావా అని పరిశీలన చేసుకోవాలి. రెండవదిగా ఆ నూతన యెరూషలేము ఎలా ఉన్నదంటే
12వ వచనాన్ని మనం చదువుదాం. ఆ పట్టణమునకు ఎత్తైన గొప్ప ప్రాకారమును 12 గుమ్మములను ఉండెను. ఆ గుమ్మముల యొద్ద 12 దేవదూతలు ఉండిరి. ఇశ్రాయేలీల 12 గోత్రముల నామములు ఆ గుమ్మముల మీద వ్రాయబడి ఉన్నవి. ఇప్పుడు యోహాను ఆ పట్టణాన్ని చూచినప్పుడు, ఆ నూతన యెరూషలేమును చూచినప్పుడు, ఎత్తైనటువంటి ప్రాకారము గల పట్టణముగా ఆ నూతనమైన యెరూషలేము ఉంటూ ఉన్నది. రెండవదిగా మన యొక్క ఆత్మీయ జీవితము ఎలా ఉండాలి అంటే, ప్రార్థన అన్నటువంటి ప్రాకారమును మనము కలిగి ఉండాలి. మొదటిగా నీవు వెలుగుగా ప్రకాశించాలంటే నీలో దేవుని వాక్యమైనటువంటి వెలుగు ఉండాలి. ఆ నూతనమైన యెరూషలేము వెలుగు చేత ప్రకాశిస్తూ ఉన్నది. రెండవదిగా గొప్ప ప్రాకారము గల పట్టణముగా ఆ యొక్క నూతనమైన యెరూషలేము ఉన్నది. గనుక యేసునందు విశ్వాసం ఉంచినటువంటి మనము ప్రార్థన అన్నటువంటి గొప్ప ప్రాకారమును కలిగి జీవించాలి. ఎందుకు ఈ యొక్క ప్రాకారం అంటే, ఈ యొక్క ప్రాకారం అన్నటువంటిది నీలో ఉంటున్నటువంటి శరీర ఆశలను అణిచివేసుకొనుటకు, అపవాది నీలోనికి రాకుండా ఉండటానికి ఇది సహాయపడుతుంది. అందుకే జ్ఞాని అయినటువంటి సొలొమోను సామెతల గ్రంథం 25వ అధ్యాయము 28వ వచనంలో ఏమంటూ ఉన్నాడంటే, తన మనస్సును అణుచుకొనలేని వ్యక్తి ఎలా ఉంటాడంటే ప్రాకారము లేని పట్టణములే ఉంటాడు. అంటే ఆ పట్టణంలోనికి ఎవరైనా రావచ్చు, ఎప్పుడైనా రావచ్చు, ఏమైనా దొంగతనం చేయొచ్చు, ఎవరినైనా హత్య చేయొచ్చు. ఆ పట్టణానికి ప్రాకారము లేదు కాబట్టి ఆ పట్టణము దోచుకొనబడుతుంది. దేవుడు విశ్వాసికి సకల దీవెన ఆశీర్వాదములనిచ్చా. అయితే ప్రార్థన అన్నటువంటి ప్రాకారమును విశ్వాసి కట్టుకొనలేకపోతే అపవాది వాటిని దోచుకునేటువంటి పరిస్థితి ఉన్నది. గమనించండి, ఇక పరలోకములో ఆ యొక్క నూతన యెరూషలేము పెళ్లి కుమార్తెగా సిద్ధపరచుకొనినటువంటి తర్వాత ఇక అపవాది లేడక్కడ. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయంలోనే మనం చూసాము, ఆది ఘట సర్పము, సముద్రములో నుండి పైకి వచ్చినటువంటి ఆ యొక్క క్రూర మృగము అనగా అబద్ధ క్రీస్తు, భూమిలో నుండి పైకి వచ్చినటువంటి క్రూర మృగము, అబద్ధ ప్రవక్త, ముగ్గురు కూడా అగ్నిగుండములో పడద్రోయబడ్డారు. అయినప్పటికీ ఈ యొక్క నూతన యెరూషలేము ఎలా ఉంటుందో ఎందుకు పరిశుద్ధాత్మ దేవుడు రాయిస్తూ ఉన్నాడంటే, పరలోకములోని ఆ యొక్క నూతన యెరూషలేము ఏ విధంగా ఉందో ఈ భూమి మీద మన యొక్క ఆత్మీయ జీవితాలు అలా ఉండాలని. అందుకే అక్కడ అపవాది లేకపోయినా, ఎవడు వచ్చి దోచుకొనడానికి అవకాశం లేకపోయినా ఆ యొక్క నూతన యెరూషలేము అన్నటువంటిది గొప్ప ప్రాకారము కలిగినటువంటి పట్టణముగా అనిపిస్తోంది. కనుక రెండవదిగా మన ఆత్మీయ జీవితంలో మనము నూతనమైన యెరూషలేముగా చేయబడాలంటే ఈ భూమి మీద మనము ప్రాకారము కలిగినటువంటి పట్టణముగా మన యొక్క ఆత్మీయ జీవితాన్ని ఉంచుకోవాలి. మనలో దేవుని వాక్యం ఉండాలి. రెండవదిగా ప్రార్థన అన్నటువంటి ప్రాకారమును మనము కలిగి ఉండాలి. మూడవదిగా మనం చూసినట్లయితే 13వ వచనాన్ని చదువుదాం. తూర్పు వైపున 3 గుమ్మములు, ఉత్తరపు వైపున 3 గుమ్మములు, దక్షిణపు వైపున 3 గుమ్మములు, పశ్చిమపు వైపున 3 గుమ్మములు ఉన్నవి. మూడవదిగా ఆ యొక్క నూతన యెరూషలేమునకు 12 గుమ్మములు ఉన్నాయి. ఈ యొక్క పట్టణము గొప్ప ప్రాకారము కలిగినటువంటి పట్టణముగానే కాదు, ఈ యొక్క నూతన యెరూషలేమునకు 12 గుమ్మములు ఉన్నాయి. ఈ 12 గుమ్మముల దగ్గర దేవదూతలు ఉన్నాయి. ఈ యొక్క 12 గుమ్మముల మీద ఇశ్రాయేలీయుల గోత్రముల పేర్లు రాయబడి ఉన్నాయి. ఈ యొక్క గుమ్మములను నేను దేవుణ్ణి స్తుతించేటువంటి జీవితంతో పోల్చాలనుకుంటూ ఉన్నాను. ఎందుకంటే కీర్తనల గ్రంథం 24వ అధ్యాయంలో 7-9 వచనాలలో అక్కడ గుమ్మములారా మీ తలలు పైకెత్తుడి అన్నటువంటి మాటను పరిశుద్ధాత్మ దేవుడు రాయిస్తూ ఉన్నాడు.
మన యొక్క ఆత్మీయ జీవితంలో ప్రార్థన అన్నటువంటి ప్రాకారములే కాదు, దేవుణ్ణి స్తుతించేటువంటి గుమ్మములు కూడా ఉండాలి. హల్లెలూయా. కేవలం ప్రార్థనే కాదు, మనలో వాక్యం ఉంచుకోవడమే కాదు, మరి గుమ్మములు అన్నటువంటి స్తుతించేటువంటి జీవితాన్ని కూడా మనము కలిగి ఉండాలి. చాలా మంది విశ్వాసులు కేవలం ప్రార్థన చేస్తూ ఉంటారు, కేవలము ప్రార్థన చేస్తూ ఉంటారు. ఇంకొంతమంది కేవలం బైబిల్ చదువుతూ ఉంటారు. అయితే ఈ యొక్క పట్టణంలో మనం చూస్తూ ఉన్నాము, ఈ పట్టణంలో వెలుగు ఉంది, వెలుగు చేత ప్రకాశిస్తూ ఉంది. అంత మాత్రమే కాదు, ఈ యొక్క పట్టణము గొప్ప ప్రాకారము గలదిగా ఉంది. మూడవదిగా ఈ పట్టణము 12 గుమ్మములు కలిగినటువంటి పట్టణముగా ఉంది. కాబట్టి యేసునందు విశ్వాసం ఉంచినటువంటి మనము నూతన యెరూషలేముగా మనము మార్చబడాలి. అంటే ఈ భూమి మీదనే ఆ నూతన యెరూషలేము ఏ విధంగా ఉందో దానికి తగినటువంటి జీవితాన్ని బ్రతికే వారిగా ఉండాలి. నీవు దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నావా? దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నావా? గుమ్మములారా మీ తలలు పైకెత్తుడి అని దేవుని వాక్యం తెలియజేస్తుంది. అంటే చాలా మంది విశ్వాసులు తమ గుమ్మములను మూసివేశారు, సగానికి తెరిచారు, కాల్భాగమే తెరిచారు. అయితే మీ గుమ్మములను పైకెత్తుడు అంటే పూర్తిగా మీ గుమ్మములను తెరవమని దేవుని వాక్యం తెలియజేస్తోంది. ఈ యొక్క గుమ్మములు కూడా 4 వైపులా 3 గుమ్మాలు ఉన్నాయి. అంటే నీ జీవితంలో నీవు ఎదుర్కొంటున్నటువంటి అన్ని విషయాల్లో దేవుణ్ణి నీవు స్తుతించే వ్యక్తివిగా ఉండాలి. గమనించండి, విశ్వాసికి ఉంటున్నటువంటి ఒక బలహీనత ఏంటంటే, దేవుడు మంచిగా చేసినప్పుడు, అనుకున్నట్లు చేసినప్పుడు, నీవు ప్రార్థించినట్లు ఆయన నీకు అనుగ్రహించినప్పుడు నీవు దేవుణ్ణి స్తుతిస్తావు. అంటే అది ఒకవేళ తూర్పు దిక్కున అనుకుంటే నీవు తూర్పు దిక్కున మాత్రమే గుమ్మములను పైకెత్తుతూ ఉన్నావు. కొన్నిసార్లు నీ జీవితంలో నీవు ప్రార్థన చేసినది దేవుడు అనుగ్రహించడు. అది ఒకవేళ దక్షిణపు దిక్కు అనుకుంటే అటువైపు నీవు దేవుణ్ణి స్తుతించడం లేదు. కొన్నిసార్లు నీవు ఏవైతే వద్దనుకున్నావో వాటినే దేవుడు నీకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. అది ఒకవేళ పశ్చిమపు వైపు అనుకుంటే ఆ వైపు నీవు గుమ్మాలెత్తడం లేదు. నీ జీవితంలో నీవు ప్రార్థించినట్లు దేవుడు చేసినా చేయకపోయినా, నీ జీవితంలో నీవు దేన్నైతే అనుమతించద్దన్నావో దేవుడు దాన్నే అనుమతించినా నీవు దేవుణ్ణి స్తుతించే వ్యక్తివిగా ఉండాలి. చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని కనపరచు. 4వదిగా మనం చూచినట్లయితే 14, 15 వచనములను మనం చదువుకుందాం. ఆ పట్టణపు ప్రాకారము 12 పునాదులు గలది. ఆ పునాదుల పైన గొర్రెపిల్ల యొక్క 12 అపొస్తలుల 12 పేర్లు కనబడుచున్నవి. ఆ పట్టణమును, దాని గుమ్మములను, ప్రాకారమును కొలుచుటకై నాతో మాట్లాడు వాని యొద్ద బంగారు కొలకర్ర ఉండెను. చూడండి, 4వదిగా ఈ యొక్క ప్రాకారము కలిగినటువంటి పట్టణము పునాదిని కలిగి ఉన్నది. ఈ యొక్క పునాది అన్నటువంటిది దేవుని వాక్యానికి సాదృశ్యంగా ఉన్నది. నీ ఆత్మీయ జీవితము కూడా ఈ భూమి మీద దేవుని వాక్యము అను పునాది మీద కట్టబడాలి. నీకు ఇష్టం వచ్చినట్లుగా నీ ఆత్మీయ జీవితాన్ని కట్టుకోవడానికి లే. అందుకే యేసు ప్రభువులు వారు ఆయన కొండ మీద ప్రసంగం ముగింపులో ఆయన ఏమన్నారంటే, మత్తయి సువార్త 7వ అధ్యాయం 24వ వచనం నుండి, ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయని ప్రతివాడు కూడా ఇసుక మీద తన ఇల్లును కట్టుకొనిన బుద్ధిహీనుని పోలి ఉన్నాడు. అయితే ఆయన మాటలు విని ఆ మాటల ప్రకారము జీవించేటువంటి వ్యక్తి బండ మీద పునాది వేసుకున్నటువంటి బుద్ధిమంతుని వలె ఉన్నాడని యేసు ప్రభువులు వారు తెలియజేస్తూ ఉన్నారు. పౌలు కొరింథీయులకు రాస్తూ ఆ బండ క్రీస్తే అని చెప్తూ ఉన్నాడు. నీవు క్రీస్తు మీద అనగా దేవుని వాక్యము మీద నీ యొక్క ఆత్మీయ జీవితాన్ని నీవు కట్టుకునేటువంటి వ్యక్తివిగా ఉండాలి. దేని మీద నీ భక్తిని నీవు కట్టుకుంటూ ఉన్నావు? దేని మీద నీవు ప్రార్థన చేస్తూ ఉన్నావు? దేని మీద నీ విశ్వాసం అన్నటువంటిది పరిశీలన చేసుకోవాలి. ఇసుక మీద అంటే ఈ లోక సంబంధమైన విషయాలను దేవుడు ఇస్తాడు అన్నటువంటిది నీ భక్తి అయితే, ఆ యొక్క పునాది చెదరిపోతుంది, కదిలించబడుతుంది. ఎందుకంటే దేవుడు నీకు ఈ విషయంలో నీవు అడిగినట్లుగా సహాయం చేయవచ్చును. అయితే ఎల్లప్పుడూ దేవుడు నీవు అడిగినట్లే నీకు సహాయం చేయడు.
అది ప్రతి విశ్వాసి కూడా గ్రహించాలి. కనుక నీ విశ్వాసం అన్నటువంటిది, నీ నమ్మకం అన్నటువంటిది, నీ ప్రార్థన అన్నటువంటిది, నీ భక్తి అన్నటువంటిది దేవుని వాక్యం మీద ఉండాలి. దేవుని వాక్యం అన్నటువంటి పునాది మీద మనం కట్టబడుతూ ఉన్నామా, లేకపోతే మనకు నచ్చినటువంటి వాటిపైన మన ఆత్మీయ జీవితాన్ని కట్టేసుకుంటూ ఉన్నామా? నువ్వేదో అనుకొని దేవుడి మందిరానికి వచ్చి, నీవేదో తలంచి ప్రార్థన చేసి, నీవేదో ఊహించుకొని వాక్యాన్ని చదివేస్తూ ఉంటే ఆ భక్తి ఒకరోజు చెదరగొట్టబడుతుంది. ఆ యొక్క పునాది ఒకరోజు కదిలించబడుతుంది. నీవు అనుకున్నది దేవుడు చేయకపోయినప్పుడు, నీవు తలంచినది దేవుడు అనుగ్రహించినప్పుడు, నీవు ఊహించినట్లుగా దేవుడు నీకు సహాయం చేయనప్పుడు ఆ పునాది, ఆ విశ్వాసము, ఆ భక్తి కదిలించబడతాయి. అందుకే యేసు ప్రభువుల వారు అంటున్నారు, ప్రతి ఇంటి మీదకి, ఇసుక మీద కట్టబడినటువంటి ఇంటి మీదకి, బండ మీద కట్టబడినటువంటి ఇంటి మీదకి కూడా వర్షం కురుస్తుంది, వరదలు వస్తాయి, గాలి విసిరి ఆ ఇంటిని కొడుతుంది. అప్పుడు ఆ యొక్క ఇంటి పునాది ఇసుక మీద వేయబడిందా, బండ మీద వేయబడిందా అన్నటువంటి విషయం నీకు తెలుస్తుంది. కాబట్టి మన యొక్క పునాది దేని మీద ఉన్నదో మనము దేవుని వాక్యపు వెలుగులో మనల్ని మనము పరిశీలన చేసుకోవాలి. మొదటిగా నీలో దేవుని వాక్యం ఉండాలి, నీవు ఆ వాక్యము చేత ప్రకాశించే వ్యక్తివిగా ఉండాలి. రెండవదిగా ప్రార్థన అన్నటువంటి ప్రాకారమును నీవు కలిగి ఉండాలి. మూడవదిగా దేవుణ్ణి స్తుతించేటువంటి గుమ్మములను నీవు కలిగి ఉండాలి. నాలుగవదిగా నీవు దేవుని వాక్యమును పునాదిని కలిగి ఉండాలి. ఐదవదిగా చూడండి, ఆ యొక్క పట్టణము ఎలా ఉన్నదంటే 16వ వచనం 17వ వచనాన్ని చదువుకుందాం. ఆ పట్టణము చచ్చౌకమైనది, దాని పొడుగు దాని వెడల్పుతో సమానము. అతడు ఆ కొలకర్రతో పట్టణమును కొలువగా దాని కొలత 750 కోసులైనది. దాని పొడుగును ఎత్తును వెడల్పును సమముగా ఉన్నది. మరియు అతడు ప్రాకారమును కొలవగా అది మనిషిని కొలత చొప్పున 144 మూరలైనది. ఆ కొలత దూత కొలతయే. చూడండి, ఐదవదిగా ఈ యొక్క పట్టణము స్క్వయర్గా ఉంది, 4 పక్కల అది సమానము కలిగినటువంటిదిగా ఉంది. ఇక్కడ దేవుడు మనకు నేర్పిస్తున్నటువంటి ఆత్మీయ పాఠం ఏంటంటే, యోహాను రాస్తూ 3వ పత్రిక 1వ అధ్యాయం 2వ వచనంలో ఆయన ఏమని ప్రార్థన చేస్తున్నాడంటే, ప్రియుడా, నీవు అన్ని విషయములలో వర్ధిల్లునట్లుగా నీవు ఆత్మలో వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండాలని ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు. మన యొక్క జీవితం అన్నటువంటిది ఎలా ఉండాలంటే, మన ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము మనము అన్ని విషయాలలో వర్ధిల్లాలి. హల్లెలూయా. అంటే ఇక్కడ మన ఆత్మ వర్ధిల్లకుండా నీవు ఆర్థికంగా వర్ధిల్లడం అన్నటువంటిది నీకు క్షేమకరమైనటువంటిది కాదు. నీ ఆత్మ వర్ధిల్లకుండా నీవు వ్యక్తిగతమైన జీవితంలో వర్ధిల్లుట నీకు క్షేమకరమైనటువంటిది కాదు. అందుకే యోహాను ఏమని ప్రార్థన చేస్తూ ఉన్నాడంటే, సంఘము కొరకు, ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారముగా నీవు అన్ని విషయాల్లో వర్ధిల్లి సౌఖ్యముగా ఉండాలి. ఎందుకంటే నీవు సౌఖ్యంగా ఉండాలంటే నీవు మొదట ఆత్మలో వర్ధిల్లాలి. అంటే దేవుని వాక్యములో నీవెంతగా వర్ధిల్లావో, నీ ప్రార్థనా జీవితంలో నీవెంతగా వర్ధిల్లావో, నీవు దేవుణ్ణి స్తుతించుటలో ఎంతగా వర్ధిల్లావో అంతగా నీవు అన్ని విషయాల్లో వర్ధిల్లగలిగితేనే నీ జీవితము సౌఖ్యముగా ఉంటుంది. లేకపోతే నీవు ఆత్మలో ఎక్కువ వర్ధిల్లకుండా ఆర్థికంగా ఎక్కువ వర్ధిల్లినట్లయితే నీ ధనము నీ ఆత్మీయ జీవితాన్ని నాశనం చేసేటువంటి పరిస్థితి ఉన్నది. నీ ప్రార్థనా జీవితం వర్ధిల్లకుండానే నీ వ్యక్తిగత జీవితం వర్ధిల్లినట్లయితే నీ ఆత్మీయ జీవితము కుప్పకూలిపోయేటువంటి ప్రమాదం ఉన్నది. కాబట్టి నీ యొక్క ఆత్మీయ జీవితము ఎలా అయితే వర్ధిల్లుతూ ఉందో అన్ని విషయాల్లో కూడా నీవు అంతే వర్ధిల్లాలి. నీవు అంతే ఎక్స్పెక్ట్ చేయి. ఆత్మీయ జీవితాన్ని నీవు వర్ధిల్లింపజేసుకోకుండా, నీ ప్రార్థనా జీవితాన్ని నీవు అభివృద్ధి చేసుకోకుండా, నీవు దేవుని స్తుతించేటువంటి జీవితాన్ని విస్తరింపజేసుకోకుండా, ప్రభువా నాకు అది ఇది, నాకు ఇది కావాలి అది కావాలి అని నీవు ప్రార్థన చేయడం మంచిది కాదు. నీ ఆత్మీయ జీవితంలో వర్ధిల్లుతున్న ప్రకారం నీవు అన్ని విషయాలలో
వర్ధిల్లేటువంటి వ్యక్తివిగా ఉండాలి. ఎందుకంటే ఆ నూతనమైనటువంటి యెరూషలేము 4 వైపులా అది ఈక్వల్ మెజర్మెంట్స్ని కలిగి ఉంది. ఒకవేళ నీ జీవితంలో పరిశీలన చేసుకో, నీ ప్రార్థన వర్ధిల్లకుండా, నీ ఆత్మ వర్ధిల్లకుండా, దేవునికి విధేయత చూపేటువంటి ఈ జీవితంలో నీ వర్ధిల్లకుండా, దేవుణ్ణి స్తుతించకుండా నీవు వర్ధిల్లుతూ ఉంటే అది నీకు ప్రమాదకరమై ఉన్నది. కాబట్టి దిస్ ఈస్ ద టైం. నువ్వేం చేయాలంటే, దేవుణ్ణి ఒకవేళ నీ భక్తి కంటే ఎక్కువగా నేను ఆశీర్వదించి ఉంటే దానికి తగినటువంటి బ్రతుకును బ్రతకటం నీవు నేర్చుకోవాలి. 6వదిగా మనం చూసినట్లయితే 18వ వచనాన్ని చదువుదాం. ఆ పట్టణపు ప్రాకారము సూర్యకాంతములతో కట్టబడెను. పట్టణము స్వచ్ఛమగు స్ఫటికముతో సమానమైన శుద్ధ సువర్ణముగా ఉన్నది. చూడండి, ఈ యొక్క పట్టణము శుద్ధమైనటువంటి సువర్ణముగా ఉన్నది. ఆ పట్టణము ఆ లోపల అంత శుద్ధమైనటువంటి బంగారుగా ఉండటానికి కలిగినటువంటి కారణం ఏంటంటే, ఈ యొక్క పట్టణ ప్రాకారము సూర్యకాంతములతో కట్టబడి ఉన్నది. 6వదిగా నీ పునాది వాక్యము మీద వేయబడాలి. ఎట్ ది సేమ్ టైం ఆ యొక్క ప్రాకారము కూడా సూర్యకాంతముతో కట్టబడాలి. దేవుని వాక్యపు వెలుగు చేత నీ ప్రార్థనా జీవితం కట్టబడాలి. యేసు ప్రభువుని నమ్ముకునేశాను కాబట్టి నాకు ఇష్టం వచ్చింది నేను దేవుణ్ణి అడుగుతాను అనడానికి వీళ్ళే. అన్యజనులు అడుగుతారు అలా, నాకు ఇది కానే కావాలి, ఇది తప్పైనా నీ సహాయం నాకు కావాలి, ఇది చట్టం ఒప్పుకోదు, నీ వాక్యం ఒప్పుకోదు, నా భార్య ఒప్పుకోదు, నా భర్త ఒప్పుకోడు, నా పిల్లలు ఒప్పుకోరు, కానీ నాకు ఇలానే జరగాలి, ఇలానే కావాలి అని ప్రార్థన చేసేటువంటి భక్తి ప్రార్థనా జీవితం అన్యజనులు కలిగి ఉంటారు. అయితే యేసునందు విశ్వాసం ఉంచినటువంటి మనము మన యొక్క ప్రార్థన అన్నటువంటి ప్రాకారమును దేవుని వాక్యముతో కట్టుకోవాలి. నీకు ఇష్టం వచ్చినట్లు కట్టుకుంటే లోపల పట్టణము శుద్ధమైనటువంటి సువర్ణముగా ఉండదు. ఎందుకు ఆ యొక్క పట్టణము శుద్ధమైనటువంటి సువర్ణముగా ఉండాలంటే, ఆ యొక్క పట్టణములో యేసు ప్రభువు నివసిస్తూ ఉన్నాడు. అందుకే పౌలు ఎఫెసీ సంఘానికి రాస్తూ 2వ అధ్యాయం 22వ వచనంలో ఏమంటూ ఉన్నాడంటే, మీరు కూడా దేవునికి నివాస స్థలముగా ఉండటానికి కట్టబడుతూ ఉన్నారు. క్రీస్తు నీలో నివసించున్నట్లుగా నీ యొక్క ప్రాకారము కట్టబడాలి. ఆ యొక్క ప్రాకారము దేవుని వాక్యము చేత కట్టబడగలిగితేనే నీ ఇల్లు, నీ యొక్క జీవితం శుద్ధమైనదిగా, పరిశుద్ధమైనదిగా ఉంటుంది. అప్పుడు క్రీస్తు నీలో నివసిస్తాడు. 7వదిగా చూడండి, ఆ యొక్క పట్టణము ఎలా ఉన్నదంటే 19వ వచనం నుండి 21వ వచనం వరకు చదువుకుందాం. ఆ పట్టణపు ప్రాకారపు పునాదులు అమూల్యమైన నానావిధ రత్నములతో అలంకరింపబడి ఉండెను. మొదటి పునాది సూర్యకాంతపు రాయి, 2వది నీలము, 3వది యమునారాయి, 4వది పచ్చ, 5వది వైడూర్యము, 6వది కెంపు, 7వది సువర్ణరత్నము, 8వది గోమేధికము, 9వది పుష్యరాగము, 10వది సువర్ణల సునీయము, 11వది పద్మరాగము, 12వది సుగంధము. దాని 12 గుమ్మములు 12 ముత్యములు, ఒక్కొక్క గుమ్మము ఒక్కొక్క ముత్యముతో కట్టబడి ఉన్నది. పట్టణపు రాజవీధి శుద్ధ సువర్ణమయమై స్వచ్ఛమైన స్ఫటికమును పోలి ఉన్నది. చివరిగా ఈ యొక్క నూతనమైన యెరూషలేము అనేక విధములైనటువంటి ప్రశస్తమైనటువంటి రాళ్లతో అలంకరింపబడి ఉన్నది. ఆ యొక్క ప్రశస్తమైనటువంటి రాళ్లతో అలంకరింపబడినటువంటి ఆ యొక్క నూతన యెరూషలేముగా నీవు మార్చబడాలంటే, అందులో క్రీస్తుతో నీవు నివసించాలి అంటే, చివరిగా 7వదిగా నీ ఆత్మీయ జీవితాన్ని నీవు అలంకరించుకోవాలి. 7 విషయాలు మనం చూస్తూ ఉన్నాము. పరలోకములో ఉంటున్నటువంటి ఆ యొక్క నూతన యెరూషలేము ఏ విధంగా ఉందో, ఆ 7 ప్రత్యేకతలను కూడా యేసునందు విశ్వాసం ఉంచినటువంటి ప్రతి వ్యక్తి కూడా తన యొక్క ఆత్మీయ జీవితంలో కలిగి ఉండాలి.
నీ ఆత్మీయ జీవితం అలంకరించబడి ఉన్నదా? పైకి అందరూ చక్కగా అలంకరించుకుంటారు. అందుకోసమనే అపోస్తలుడైన పౌలు తిమోతికి రాస్తూ ఏమంటున్నాడంటే, మొదటి పత్రిక 2వ అధ్యాయము 9-10 వచనములలో ఇక్కడ స్త్రీలను గురించి మాట్లాడుతూ, మీరు విలువగల వస్త్రముల చేత, జడలను అల్లుకొనుటను బట్టి బంగారు చేత మిమ్మును మీరు అలంకరించుకొనక సత్క్రియల వలన మిమ్మును మీరు అలంకరించుకోమంటూ ఉన్నాడు. చాలామంది ఈ వాక్యము కేవలము స్త్రీలకు మాత్రమే పరిమితమైంది అనుకుంటారు. అయితే నేనేమంటానంటే, మనందరము కూడా క్రీస్తుకు పెళ్లి కుమార్తెగా సిద్ధపరచబడుతున్నాం. స్త్రీ అయినా, పురుషుడైనా, పిల్లవాడైనా, ముసలివాడైనా అందరము కూడా క్రీస్తుకు పెళ్లి కుమార్తెగా సిద్ధపరచబడుతున్నాము. కనుక మనము ఈ లోక సంబంధమైనటువంటి విలువైన వస్త్రములతో కాక, ఈ లోక సంబంధమైనటువంటి బంగారుతో, వజ్రములతో, ముత్యములతో కాక, ఈ లోక సంబంధమైనటువంటి అలంకరణలతో కాక, సత్క్రియలు అన్నటువంటి దానితో మన ఆత్మీయ జీవితాన్ని మనము అలంకరించుకోవాలి. ఉన్నాయా నీ యొక్క ఆత్మీయ జీవితంలో సత్క్రియలు? లేకపోతే కేవలం మాటలేనా? చాలామంది క్రియలు కాదు, మాటలు చాలా పరిశుద్ధమైనవిగా ఉంటాయి, చాలా నీతిగా ఉంటాయి, చాలా పవిత్రమైనటువంటి మాటలుగా కనిపిస్తాయి. కానీ వారి యొక్క జీవితం ప్రాక్టికల్ లైఫ్లోనికి వచ్చినప్పుడు చాలా దుష్క్రియలు కలిగినటువంటి వారిగా, చేయువారిగా వారు ఉంటారు. అయితే దేవుని వాక్యం తెలియజేస్తుంది, మనము సత్క్రియల వలన మనల్ని మనము అలంకరించుకోవాలి. యేసునందు విశ్వాసం వచ్చినటువంటి నీ క్రియలు ఎలా ఉన్నాయి? అదే అపోస్తలుడైన పౌలు తీతుకు కూడా రాస్తూ ఆయన 2వ అధ్యాయం 9-10 వచనాలలో ఆయన దాసులను గురించి మాట్లాడుతూ ఏమంటూ ఉన్నాడంటే, మీరు దేవుని యొక్క ఉపదేశమును అలంకారముగా ఉంచుకొనుటకు మీ పైనున్నటువంటి నాయకులను ఎదిరింపక వారికి లోబడి ఉండమని చెప్తూ ఉన్నాడు. ఇక్కడ ఇది కేవలం దాసులకే, నేను యజమాని అనుకోవడానికి లేదు. మనందరము కూడా క్రీస్తు దాసులం. ఎందుకంటే క్రీస్తు మనల్ని తన విలువైనటువంటి రక్తాన్ని పెట్టి ఆయన మనల్ని కొన్నాడు. తన స్వరక్తముతో ఆయన సంఘాన్ని సంపాదించాడు. ఎవడు మనల్ని రక్షించలేని స్థితిలో ఉంటే ఆయన మనల్ని విమోచించాడు. కాబట్టి మనందరము కూడా క్రీస్తుకు దాసులం. కాబట్టి మనందరము కూడా దేవుని యొక్క ఉపదేశమును అలంకారముగా పెట్టుకోవాలి. దేవుని యొక్క వాక్యముతో మనల్ని మనము అలంకరించుకోవాలి. ఎంతమంది క్రైస్తవులు సత్క్రియల వలన తమ్మును తాము అలంకరించుకుంటూ ఉన్నారు? దేవుని యొక్క వాక్యము చేత తమ యొక్క ఆత్మీయ జీవితములను అలంకరించుకుంటూ ఉన్నారో పరిశీలన చేసుకోవాలి. ఒకవేళ అనుభవం నీకు ఇక్కడ లేకపోతే, ఆ నూతనమైనటువంటి యెరూషలేము నానా విధములైనటువంటి రత్నముల చేత, రాళ్ల చేత అలంకరించబడి ఉంటుంది. కనుక అక్కడికి వెళ్ళే అవకాశం నీకు ఉండకపోవచ్చు. కాబట్టి దేవుడు మనకు సమయాన్ని ఇచ్చి ఉండగా మన యొక్క ఆత్మీయ జీవితాన్ని మనము అలంకరించుకుందాం. పేతురు కూడా రాస్తూ మొదటి పత్రిక 3వ అధ్యాయం 5వ వచనంలో ఆయన ఏమంటూ ఉన్నాడంటే, పరిశుద్ధమైనటువంటి స్త్రీలు పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్లో వారి యొక్క భర్తలకు లోబడుటను బట్టి తమను తాము అలంకరించుకున్నారు. ఈరోజు క్రైస్తవ స్త్రీలను మనం చూస్తూ ఉన్నాం. భర్తని ఇష్టం వచ్చినట్లు తిడతారు, భయంకరంగా అత్తమామలు తిడతారు, కానీ చక్కగా అలంకరించుకుంటారు, విలువైనటువంటి వస్త్రాలు కట్టుకుంటారు, ఎన్నో బంగారు ఆభరణములను ధరించుకొని తమ్మును తాము బయటికి అలంకరించుకుంటూ ఉన్నారు. అయితే నీవే ఆ నూతనమైన యెరూషలేముగా మారాలి అంటే ఇక్కడ నీవు దేవునికి లోబడుట ద్వారా నిన్ను నీవు అలంకరించుకోవాలి. కేవలం ఇది స్త్రీలకే కాదు, నేను ఇంతకుముందు చెప్పినట్లుగా పురుషులకు కూడా. ఎందుకంటే మన యొక్క భర్త యేసు ప్రభువు అయి ఉన్నాడు. ఎందుకు ఈ నూతన యెరూషలేము అలా అలంకరింపబడిందంటే, ఆ గొర్రెపిల్ల
ఈ యొక్క అలంకరింపబడినటువంటి నూతన యెరూషలేమును వివాహం చేసుకొనడానికే. కాబట్టి నిజంగా దేవుని వాక్యం చేత మనము అలంకరించుకుంటూ దేవునికి విధేయత చూపుట వలన మనల్ని మనము అలంకరించుకుంటున్నామా అని పరిశీలన చేసుకోవాలి. నేను అనుకుంటాను, మనం ఒకసారి దేవునికి అవిధేయతను చూపినట్లయితే మన మెడలో ఉన్నటువంటి 5 లక్షల విలువ కలిగినటువంటి చైన్ని మనం పోగొట్టుకున్నట్లే. భార్య భర్త మాట ఎప్పుడు వింటుందంటే షాపింగ్కు తీసుకొని పోయినప్పుడు, బంగారు కొనిచ్చినప్పుడు కొన్ని కామెడీ సీన్స్ ఉంటాయి, చాలా చక్కగా ఉంటాయి, అవి నవ్వుకోవడానికి. అయితే ప్రాక్టికల్గా మన యొక్క ఆత్మీయ జీవితంలో కూడా మనం క్రీస్తుకు విధేయత చూపుతున్న ప్రతిసారి కూడా ఒక ఆత్మ సంబంధమైనటువంటి అలంకరణతో పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని అలంకరిస్తూ ఉన్నాడు. చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని కనపరచు. నిజంగా దేవుని వాక్యము నాకు విధేయత చూపుట వలన మనల్ని మనము అలంకరించుకుంటూ ఉన్నామా? ఇంకా పేతురు ఏమంటున్నాడంటే, మొదటి పత్రిక 5వ అధ్యాయం 5వ వచనములో, దీన మనస్సు అను వస్త్రము ధరించుకొని మిమ్మును మీరు అలంకరించుకొనుడి. మనము ఈ వస్త్రములను ధరించుకుంటూ ఉన్నప్పుడు మన ఆత్మీయ జీవితాలను పరిశీలన చేసుకోవాలి. దీన మనస్సు అన్నటువంటి వస్త్రమును మనం కలిగి ఉన్నామా లేదా? ఎందుకంటే ఆయన అహంకారులను ఎదిరించి దీనులకు కృపనిచ్చేటువంటి వాడు. నీ ఆత్మీయ జీవితంలో నీకు అహంకారం ఉండకూడదు. నీవు ఎంత చక్కగా పాడినా, ఎంత చక్కగా వాయిద్యములు వాయించినా, ఎంత చక్కగా బోధ చేసినా, ఎంత పెద్ద సంఘం నీకున్నా, ఎంత గొప్ప ఫాలోవర్స్ నీకు సోషల్ మీడియాలో ఉన్న ఒక విశ్వాసి ఎప్పుడూ కూడా దీన మనస్సు అన్నటువంటి వస్త్రాన్ని ధరించుకొని ఉండాలి. దీన మనసుతో తన్ను తాను అలంకరించుకోవాలి. క్రీస్తు మనల్ని చూచినప్పుడు, క్రీస్తు మనల్ని ఇష్టపడాలంటే ఆయన మనం వేసుకున్న బంగారును బట్టి, మనం ధరించుకున్నటువంటి విలువైన వస్తువులను బట్టి, ఉంటున్నటువంటి గొప్ప బంగళాను బట్టి, మనం వెళ్తున్నటువంటి గొప్ప కారును బట్టి ఆయన ఇష్టపడడు. కానీ మన సత్క్రియల చేత మనము అలంకరింపబడినప్పుడు, దేవుని ఉపదేశమును మనము అలంకరణగా ధరించుకొనినప్పుడు, దేవుని మాటకు విధేయత చూపుట వలన మనల్ని మనము అలంకరించుకునినప్పుడు, దీన మనస్సు అను వస్త్రమును మనం ధరించుకొనినప్పుడు దేవుడు మనల్ని చూచి ఇష్టపడతాడు. ఈ యొక్క నూతన యెరూషలేములో లేనివి ఏమిటి అంటే 22వ వచనాన్ని మనం చదువుదాం. దానిలో ఏ దేవాలయమును నాకు కనబడలేదు. సర్వాధికారి అయిన దేవుడకు ప్రభువును గొర్రెపిల్లయు దానికి దేవాలయమై ఉన్నారు. హల్లెలూయా. కాబట్టి ఈ నూతనమైనటువంటి యెరూషలేములో ఇక దేవాలయమే లేదు. ఇక మా చర్చి పెద్దది, మీ చర్చి పెద్దది, మా చర్చికి ఎక్కువ వస్తున్నారు, మీ చర్చికి ఎక్కువ వస్తున్నారు, మా పాస్టర్ గొప్ప, మీ పాస్టర్ గొప్ప, మా పాస్టర్ చెప్పిందే కరెక్ట్, మీ పాస్టర్ చెప్పింది తప్పు అనేటువంటి గొడవలు అక్కడ లేనే లేవు. అక్కడ ఇక దేవాలయమే లేదు. ఎందుకంటే క్రీస్తే మనకు ఆలయమై ఉన్నాడు. కాబట్టి ఈ లోక సంబంధమైన విషయాలను బట్టి కాక మనము దేవుని వాక్య ప్రకారము మన జీవితములను కట్టుకోవాలి, అలంకరించుకోవాలి, ప్రార్థించాలి. ఇంకా అక్కడ ఏమి లేవంటే 23, 24 వచనాలు. ఆ పట్టణములో ప్రకాశించుటకై సూర్యుడైనను చంద్రుడైనను దానికి అక్కరలేదు. దేవుని మహిమయే దానిలో ప్రకాశించుచున్నది. గొర్రెపిల్లయే దానికి దీపము. జనములు దాని వెలుగునందు సంచరింతురు. భూరాజులు తమ మహిమను దానిలోనికి తీసుకొని వత్తురు. సూర్యుడైనను చంద్రుడైనను దానికి అక్కరలే. ఎందుకంటే దేవుని యొక్క మహిమతో ఆ యొక్క పట్టణం ఏమవుతుంది? ప్రకాశిస్తుంది. కాబట్టి దేవుని యొక్క మహిమతో ప్రకాశిస్తున్నటువంటి ఆ నూతనమైన యెరూషలేములో ఒక భాగంగా నీవు చేయబడాలి అంటే ఈ భూమి మీద మనము వెలుగుగా ప్రకాశించాలి. ఎందుకంటే ఆ నూతనమైన యెరూషలేము మొదటిగా ఎలా కనిపించింది యోహాను చూసినప్పుడు అంటే వెలుగు చేత అది ప్రకాశిస్తూ ఉంది. ఇక్కడ మనలో దేవుని వాక్యం అన్నటువంటి వెలుగు లేకపోతే, ఇక్కడ మనము దేవుని వాక్యమునకు లోబడి వెలుగు సంబంధుల వలె నడుచుకొనకపోతే అక్కడ మనకు ప్రవేశము ఉండదు.
మూడవదిగా అక్కడ ఏం లేదంటే చూడండి, 25వ వచనం నుండి 27వ వచనం వరకు చివరి వరకు చదువుకుందాం. అక్కడ రాత్రి లేనందున దాని గుమ్మములు పగటివేళ ఏమాత్రమునూ వేయబడవు. జనములు తమ మహిమను ఘనతను దానిలోనికి తీసుకుని వచ్చేదరు. గొర్రెపిల్ల యొక్క జీవగ్రంథమందు వ్రాయబడిన వారే దానిలో ప్రవేశింతురు. కానీ నిషిద్ధమైనదేదైనను అసహ్యమైన దానిని అబద్ధమైన దానిని జరిగించువాడైనను దానిలోనికి ప్రవేశింపడు. ఒకటి, అక్కడ రాత్రి లేదు, చీకటికి సంబంధించినటువంటి ఏది కూడా అక్కడ ఉండలేదు. ఎందుకంటే రాత్రి లేదక్కడ, దాని తలుపులు వేయబడవు. మనిషి ఎప్పుడు పాపం చేస్తాడంటే తలుపులు వేయబడినప్పుడు. మనిషి ఎక్కడ పాపం చేస్తాడంటే తలుపులు వేయబడినటువంటి స్థలంలో. అయితే ఆ నూతనమైన యెరూషలేములో తలుపులు వేయబడవు, ఎందుకంటే అక్కడ చీకటి లేదు, రాత్రి లేదక్కడ. కాబట్టి ఆ నూతనమైన యెరూషలేముగా నీవు చేయబడాలంటే, గొర్రెపిల్ల యొక్క పెళ్లి కుమార్తెగా నిన్ను నీవు సిద్ధపరచుకోవాలంటే నీలో చీకటి సంబంధమైనటువంటి బ్రతుకు ఇక ఉండకూడదు. ఎవరి పేరు జీవగ్రంథములో రాయబడుతుందో వారు మాత్రమే అందులో ప్రవేశిస్తారు. నీ పేరు జీవగ్రంథంలో రాయబడ్డానికే యేసు ప్రభువుల వారు దాదాపు 2000 సంవత్సరముల క్రితము మానవులు చీకటిలో కొట్టుమిట్టలాడుతూ ఉన్నప్పుడు, మానవుడు పాపము నుండి బయటికి రాలేక నిస్సహాయ స్థితిలో పడిపోయినప్పుడు, మానవుడు పాపము చేత బంధించబడినప్పుడు ఆయన నిజమైన వెలుగుగా ఈ లోకములోనికి వచ్చి చీకటితో నింపబడినటువంటి ఆ మానవుణ్ణి వెలిగించాడు. హల్లెలూయా. వెలిగించబడినటువంటి ఆ యొక్క మానవుడు ఇప్పుడు ఆయన ఏ విధంగా వెలుగై ఉన్నాడో ఆ విధంగా వెలుగు సంబంధి వలె మంచిగా, నీతిగా, సత్యముగా బ్రతకాలని దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. ఎవరైతే పరలోకమందున్నటువంటి తండ్రికి ఇష్టకరమైనటువంటి దానిని పరీక్షించి వెలుగు సంబంధుల వలె నడుచుకుంటారో, ఎవరైతే దేవుని యొక్క వాక్యముతో ప్రార్థన అన్నటువంటి ప్రాకారమును కట్టుకుంటారో, ఎవరైతే ఆత్మ సంబంధమైనటువంటి గుమ్మములైనటువంటి స్తుతి ఆరాధనను కలిగి 4 దిక్కుల అనగా వారి జీవితములలో వారు అనుకున్నవి జరిగినా, అనుకొననివి జరిగినా, వారు ఊహించినవి దేవుడు అనుమతించినా అనుమతించకపోయినా నిత్యము దేవుణ్ణి స్తుతిస్తూ ఉంటారో, ఆత్మ సంబంధమైనటువంటి గుమ్మములను ఎత్తుతారో, ఎవరైతే దేవుని యొక్క వాక్యము చేత తమ్మును తాము అలంకరించుకుంటారో అటువంటి వారు నూతనమైనటువంటి యెరూషలేములో ప్రవేశిస్తారు. వారే నూతనమైన యెరూషలేముగా చేయబడతారు. మనము నూతనమైన యెరూషలేముగా చేయబడ్డానికి గొర్రెపిల్ల అనగా క్రీస్తు యొక్క పెళ్లి కుమార్తెగా మనల్ని మనము సిద్ధపరచుకొనడానికే దేవుడు మనకు ఈ పరిశుద్ధ వాక్యాన్ని ఇచ్చాడు. దేవుడు తన పరిశుద్ధాత్మను మనకు పంపించాడు. ఈ వాక్య సహాయముతో మనము దేవుని వాక్యమైనటువంటి పునాది మీద మనల్ని మనం కట్టుకోవచ్చు. పరిశుద్ధాత్మ సహాయముతో మనము మన యొక్క ప్రార్థన అన్నటువంటి ప్రాకారమును వాక్యానుసారంగా కట్టుకోవచ్చు. ప్రభు అట్టి కృపను మనందరికీ దయచేయునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, మీ పరిశుద్ధమైన నామమును బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాము. అనూతనమైన యెరూషలేము ప్రభువా ఏ విధంగా ఉంటుందో మీరు యోహానుకు దర్శనంలో చూపించారు. అనూతనమైన యెరూషలేముగా మేము చేయబడాలని, ఆ యొక్క ప్రభా నూతనమైన యెరూషలేము పెళ్లి కుమార్తె వలె సిద్ధపరచబడినట్లుగా మా ఆత్మీయ జీవితములు ఈ భూమి మీద ఉండాలని మీరు మాతో మాట్లాడినటువంటి మాటలను బట్టి మీకు స్తోత్రాలు నాయనా. మా యొక్క ఆత్మీయ జీవితం నాయనా మీ వాక్యము చేత ప్రకాశించడానికి సహాయం చేయండి. మా హృదయాలలో మీ వాక్యాన్ని ఉంచుకోవడానికి సహాయం చేయండి ప్రభా.
మీ వాక్యానుసారంగా ప్రార్థించేటువంటి అనుభవంలోనికి మమ్మల్ని ఎదిగింపు చేయండి ప్రభా. మేము ఎల్లప్పుడూ మిమ్మల్ని స్తుతించేటువంటి అనుభవంలోనికి మమ్మల్ని తీసుకుని వెళ్ళండి. మా పునాది మీ వాక్యం మీద ఉండునట్లుగా సహాయం చేయండి నాయన. మా ప్రార్థన మీ వాక్యానుసారమైనదిగా ఉండునట్లుగా మీరు కృప చూపించండి తండ్రి. మీ వాక్యానికి విధేయత చూపుట వలన, దీన మనసును వస్త్రమును ధరించుకునట వలన ప్రభా మేము అలంకరించుకొనుటకు సహాయం చేయండి. మీ వాక్య సహాయంతో, పరిశుద్ధాత్మ నడిపింపుతోనైనా మీరు కోరుతున్నటువంటి ఆ యొక్క పెళ్లి కుమార్తెగా మమ్మల్ని మేము సిద్ధపరుచుకునేటువంటి కృపను దయచేయమని, ఆ నూతన యెరూషలేములో మేమందరము కూడా ప్రభా పాలు పొందునట్లుగా జీవ గ్రంథములో మా పేర్లు రాయబడి ఉండగా అవి ఎప్పటికీ ఎన్నటికీ తుడిచివేయబడక ప్రభా ఉండునట్లుగా మా పట్ల కృపను చూపించుమని యేసు క్రీస్తు నామమున ప్రార్థించుచున్నాను తండ్రి. ఆమేన్.